అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ ఏదైతే ఉందో పూర్వి 8థ్ క్లాస్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. దయచేసి గమనించండి. ప్రతి ఇష్యూ అంటే ప్రతి గ్రామర్ టాపిక్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అయితే వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. యూనిట్ వైజ్‌గా ప్రతిదీ కూడా మీకు ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఆ యూనిట్ వైజ్‌గా వస్తుంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 అనేసి ఇక్కడైతే మీకు కనబడతా ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా, ఈ ఐ కార్డ్స్‌ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్‌గా ప్లేలిస్ట్‌లోకి మీరైతే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం యూనిట్ 1 విజ్డమ్ పేవ్స్ ద వే, విట్ అండ్ విజ్డమ్‌లో విజ్డమ్ పేవ్స్ ద వే అంటే వివేకం, జ్ఞానం అనేది మనకొచ్చేసి దారి చూపిస్తుంది అనేటటువంటి పాఠ్యాంశంలో పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఉన్నటువంటి లెటర్స్ డిస్కస్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిది శివ్ దత్ సెడ్, ఐ బిలీవ్ ఇట్ హ్యాస్ బీన్ ఓవర్ ఏ వీక్, పర్హాప్స్ ఈవెన్ లాంగర్, బికాస్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ దే లెఫ్ట్ విలేజ్. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి సెంటెన్స్ని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. బికాస్ అని వదిలేస్తారు. ఎందుకంటే అప్పుడు మనం ఏం చేయాలి? రీజన్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఎందుచేతనగా అనేసి ఎండ్ చేస్తారు. దాని తర్వాత మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే శివదత్ అన్నారు ఏమనంటే, మనం దర్దాపుగా బయలుదేరి ఒక వారం అయింది కదా, బహుశా దానికన్నా కూడా ఎక్కువే అనేసి అనడం జరిగింది. అప్పుడు యాక్చువల్గా దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా కాలం అయింది, అందుకు అలా అనిపిస్తుంది. మోర్ దాన్ 7 days, 10 రోజుల పైన యాక్చువల్గా వాళ్ళు బయలుదేరినటువంటి సమయం అనమాట. 10 రోజుల పైనే అయింది. ఈ విధంగా తర్వాత దేవ్ దత్ సెడ్, indeed we are to be united in this war, that is why we press on towards Ujjain. ఈ మాట ఎందుకన్నారంటే అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు. ఏంటి ఆ నమ్మకం అని గనక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అదేంటంటే ఆ నమ్మకం వాళ్ళు రాజుగారి యొక్క కొలువులో ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నారు. దే వాంట్ టు బీ ఎంప్లాయిడ్ బై కింగ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? రాజుగారు ఇవ్వాలి. దే వాంట్ టు బీ ఎంప్లాయిడ్ బై కింగ్. రాజుగారు ఉద్యోగం కోసమే వీళ్ళు అంత త్యాగం చేసి అన్ని రోజులు కూడా వాళ్ళు అంత దూరం నుంచి కూడా దరిదాపుగా 10 రోజుల పాటు వాళ్ళు నడక ద్వారా అలా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు కేవలం రాజుగారి యొక్క కొలువులో జాయిన్ అవుదామని. అంటే గవర్నమెంట్ జాబ్ లాగేనమాట ఆ రోజుల్లో. దే వాంట్ టు ఎంప్లాయిడ్ బై కింగ్. రాజుగారి ఆస్థానంలో ఎలాగైనా సరే అక్కడ కొలువులో చేరాలి, ఆయన చేత ఏం చేయించుకోవాలంటే శబాష్ అనిపించుకోవాలి అనేసి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. హర్దత్ సెడ్, లుక్ దేర్ ఫ్రెండ్స్, ఏ క్యామెల్ హ్యాస్ పాస్డ్ దిస్ వే, ద ట్రాక్స్ ఆర్ ఫ్రెష్. సో హర్దత్ చెప్పాడు, చూడండి ఫ్రెండ్స్, ఒక ఒంటె ఇటే వెళ్ళింది, ఆ ట్రాక్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అంటే ఇప్పుడే పడ్డట్టు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసిపోయిద్ది అక్కడ తడిగా ఉండుంటే లేకపోతే ధూళి అట్లా పడినప్పుడు మనకు అర్థమైపోయిద్ది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎందుకు అలా అన్నాడంటే ఎందుకన్నాడు? బికాస్ హీ హ్యాడ్ సీన్ ఫ్రెష్ ట్రాక్స్. ఎందుకంటే అప్పుడే పడినటువంటి పాదముద్రలు చూశాడు కాబట్టి ఆ మాట అన్నాడు. లేకపోతే ఎందుకంటాడు? కాబట్టి అది మనం రాయాల్సి ఉంటుంది. శివ్ దత్ సెడ్, ఇట్ అపియర్స్ టు బి ఎ మర్చెంట్ రన్నింగ్ యాజ్ ఇఫ్ పర్ష్యూడ్ బై ట్రబుల్, బికాస్. ఎలా చెప్పగలిగాడు శివదత్? మర్చెంట్ పరిగెత్తుకుంటా వస్తున్నాడు, మర్చెంట్ వ్యాపారి అనుకుంటాను, అండ్ ఏదో బాధతో అతను ఉన్నట్టున్నాడు అనేసి ఎందుకన్నాడు అంటే ఆ మర్చెంట్ ఎలా పరిగెడుతున్నాడంటే బికాస్ మర్చెంట్ వాజ్ ఫాస్ట్ అండ్ వరీడ్. మర్చెంట్ చాలా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఎందుకు వాళ్ళకి అలా అనిపించింది అంటే సింపుల్గా హీ వాజ్ వరీడ్. ఫేస్ చూసి చెప్పేశాడు అనమాట. హీ వాజ్ వరీడ్ అండ్ మూవింగ్ ఫాస్ట్, చాలా వేగంగా కదులుతున్నాడు అందుకని చెప్పేయచ్చు అనమాట.
ఇతను ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉన్నాడు, అందుకనే త్వరపడుతున్నాడు, చాలా మైండ్ అనేది అంత క్లియర్గా లేకుండా ఎట్లా పడితే అట్లా పరిగెడుతున్నాడు అనేసి. ద మర్చెంట్ సెడ్, హౌ కుడ్ యూ పాసిబిలీ నో దాట్ ద పూర్ క్రీచర్ హ్యాస్ బీన్ అన్వెల్ ఫర్ 2 weeks నో, షూర్లీ యు ఆర్ హీలర్ బికాస్. ఎందుకన్నాడు ఆ మాట? మర్చెంట్ యాక్చువల్గా, అరే దాని కడుపులో నొప్పుందని నీకెలా తెలుసు, ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అయి ఉంటావు అని చెప్పాడు. ఎందుకు అంటే దేవ్దత్, ఇది దేవ్దత్ కనుక్కున్నాడు అనమాట. దేవ్దత్ కరెక్ట్లీ గెస్ట్, అసలు దానికి ఇబ్బందిగా ఉన్నదనే విషయాన్ని చాలా చాలా కరెక్ట్గా దేవ్దత్ కరెక్ట్గా గెస్ట్ చేశాడు అనమాట. తర్వాత దేవ్దత్ సెడ్, యు ఆర్ ఫ్రీ టు డూ యాజ్ యూ విష్ సార్, ఇఫ్ ద కింగ్ డిజైర్స్ అవర్ ప్రెజెన్స్ వీ షల్ బి వెయిటింగ్ అండర్ ద బర్నియన్ ట్రీ అండ్ బికాస్. ఇక దేవ్దత్ కరెక్ట్గా చెప్పాడు, అందుకని ఈ ప్రాబ్లం వచ్చింది. ఎలా చెప్పగలిగావు చూడకుండా? కాబట్టి మీరే దొంగిలించుంటారు, అమ్మేసి ఉంటారు. ఈ టైంలోనే, అతను వచ్చే టైంలోనే దొంగిలించడాలు అమ్మేయడాలు అయిపోయిందనేసి అనుకుంటున్నారు. యు ఆర్ ఫ్రీ టు, అప్పుడు దేవదత్ చెప్పాడు, సార్ మేము అక్కడ ఉన్నాం, మర్రి చెట్టు కింద ఉంటాం సార్, నీ ఇష్టం, రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి, ఈడే ఉంటాం, పిలిపించండి, వస్తాం అన్నాడు. ఎందుకంటే బికాస్ దేవ్దత్ హ్యాస్ నథింగ్ టు ఫియర్, దేవ్దత్ భయపడడానికి వీలే లేదు. ఎందుకని? తప్పు చేయలేదు. దేవ్దత్ హ్యాడ్ నథింగ్ టు ఫియర్, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వాజ్ రెడీ టు ఫేస్ ద కింగ్, రాజుగారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతను ఏమాత్రం కూడా భయపడట్లేదు రాజుగారిని ఎదుర్కోవడానికి, అంటే రాజుగారి సమక్షంలో వెళ్ళడానికి ఏమాత్రం కూడా భయపడట్లేదు. కారణం ఏంటంటే తప్పు చేయలేదు, ఎక్కడికో పోయి ఉంటుంది, వాళ్ళు తెలియగల వాళ్ళు ఖచ్చితంగా రాజుగారికి అర్థమయ్యేటట్టు చెప్పగలరు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనేసి దేవదత్ అయితే భావించడం జరిగింది. తర్వాత మనకి పార్ట్ 2 అయిపోయిన తర్వాత, ఏదైతే టోటల్ లెసన్ కట్టెన్ పడిపోయిన తర్వాత అనేది ఉందో, దాని తర్వాత మనం చూసినట్లయితే లెటస్ డిస్కస్ అనేది ఉంది. ఈ లెటస్ డిస్కస్లో ఏం చేశారు అంటే జంబుల్డ్ సెంటెన్స్గా ఇచ్చారు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ఆర్డర్లో రాయమన్నారు. ఏదైతే కథ జరిగిందో ఆ ఆర్డర్లో అయితే రాయమన్నారు. ఇది టోటల్గా ఏంటంటే సీన్ 2 ఆఫ్ ద ప్లే నుంచి తీసుకోవడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి ఇచ్చారు. ద కింగ్ మేక్స్ 4 యంగ్ మెన్ హిజ్ అడ్వైజర్స్ ఇంప్రెస్డ్ బై దేర్ స్కిల్స్. ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే 8 ఘట్టాలు ఉన్నాయి. 8వది ఆల్రెడీ ఇచ్చేసారు చివరిది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, రామ్ దత్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హీ ఇన్ఫర్స్ ఫ్రమ్ ద ట్రాక్స్ దట్ క్యామెల్ ఈస్ లేట్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రాయాలన్నమాట. ఇప్పుడు ముందు జరిగింది ఏంది, మర్చెంట్ ఆ నలుగురిని అక్యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ద మర్చెంట్ అక్యూజెస్ ద 4 men ఆఫ్ నోయింగ్ ఏ లాట్ అబౌట్ హిస్ మిస్సింగ్ క్యామెల్. ఏదైతే తాను పోగొట్టుకున్నాడో ఆ ఒంటె ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళకి తెలుసు, తెలియడమే కాదు వీళ్ళు అమ్మేశారు అనేటటువంటి అపవాదైతే మోపాడు. ఫస్ట్ జరిగింది అది. కాబట్టి ఇది మొదటిది, మొదటిది అన్నమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే కింగ్ ఆస్ ద మర్చెంట్ టు క్లియర్లీ స్టేట్ ఈజ్ అక్యూజేషన్. ఏదైతే నువ్వు నిందేస్తావు కరెక్ట్గా చెప్పు, అసలు ఏం జరిగింది ఏంటి, నసుగుడు వద్దు, అండ్ నువ్వేదనుకున్నా అది చెప్పొద్దు, ఆ ఈవెంట్స్ చెప్పు అన్నప్పుడు చెప్పడం మొదలు పెడతాడు. అండ్ రాజుగారు అడిగింది ఏదైతే ఉందో అది 2 అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ రామ్ దత్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా చెప్పేస్తాడు. మర్చెంట్ ఏం చేస్తాడంటే చెప్పేస్తాడు, ఇలా జరిగిందని చెప్తాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, ముందేమన్నా అడుగుతాడు, రామ్ దత్ని అడుగుతాడు. రామ్ దత్ ఏం చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ట్రాక్స్ ఏవైతే చూసి 3 పాదాలు కొంచెం కరెక్ట్గా పడుతున్నాయి కానీ 4వది చాలా లైట్గా కనబడుతుంది, దాంతో తాను అది కుంటిది అనే విషయాన్ని తేల్చాడనే విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుందంటే అది రామ్దత్ నుంచి శివదత్కి వెళ్తుంది. శివదత్ ఏం చెప్తాడు, శివదత్ రివీల్స్ దట్
camel is blind in its right eye as it had only chewed on leaves on the left side of the road. ఇక్కడ శివదత్ ఏం చెప్తాడు అంటే క్యామెల్ గుడ్డిది, ఎందుకంటే అది కుడివైపు కన్ను గుడ్డిది కాబట్టి కేవలం ఎడం వైపు ఉన్న ఆకుల్నే తిన్నది అనేది శివదత్ చెప్తాడు. రామ్ తర్వాత ఆర్డర్ ఏంటంటే శివుడు అనమాట. కాబట్టి ఆ విధంగా నాలుగోది అంశం, నాలుగో ఘట్టం శివదత్ అవుతుంది. ఆ తర్వాత శివ్ తర్వాత ఎవరిని అడుగుతాడంటే రామ్, శివ్ తర్వాత హర్ అనమాట. హర్దత్ సింపుల్గా ఏదైతే వ్యక్తులను అడిగారో అది గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ ఆఫ్ ది ఈవెంట్స్ అనేది చాలా సునాయాసంగా సులభంగా రాసేయచ్చు. హర్దత్ క్లారిఫైస్ హౌ హీ న్యూ దట్ క్యామల్ హ్యాజ్ ఏ షార్ట్ టైల్. ఏవైతే రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని చూసి చెప్పాడనమాట హర్దత్. హర్ తర్వాత మిగిలిన వాడు ఒకే ఒకడు, నేను చాలా స్పెషల్ అనుకునేటటువంటి వ్యక్తి దేవదత్. దేవదత్ ఏం చెప్తాడు? ఎక్స్ప్లెయిన్స్ హిస్ అబ్జర్వేషన్ అబౌట్ క్యామల్స్ పెయిన్ అండ్ కేర్ఫుల్ మూమెంట్. అది వెనకాల ఉన్న కాళ్ళని పైకి ఆ పొట్టకి ఆనుకొని రిలీఫ్ పొందుతా నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనిస్తాడు. కాబట్టి ఆరో ఘట్టం అవుతుంది. ఆ తర్వాత మొత్తానికి నలుగురు చెప్పేశారు కదా, ద కింగ్ ప్రైజెస్ ద యంగ్ మెన్ ఫర్ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ డిస్మిసెస్ ద మర్చెంట్స్ అక్యూజేషన్. ఏదైతే నింద మోపాడో మర్చెంట్ దాన్ని నిరాకరిస్తూ వీళ్ళ తెలివితేటల్ని ఆయన పొగడడం జరుగుతుంది. ఇది 7వ ఘట్టం అవుతుంది. ఈ విధంగా టోటల్గా 8 ఘట్టాలు మనం ఏవైతే ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ 8 ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్ని మనం అయితే గుర్తించడం జరిగింది. ముందేం చేస్తాడు? మర్చెంట్ నింద వేస్తాడు. తర్వాత రాజుగారు ఆ వ్యాపారిని నువ్వు ఏం జరిగిందో చెప్పు అని చెప్తాడు. అప్పుడు చెప్తాడనమాట వీళ్ళు దొంగలు ఈ విషయాలు చెప్పారంటే. తర్వాత ఫస్ట్ రామ్ని అడుగుతాడు. అప్పుడు నీకెట్లా తెలిసింది అది ఉంటే ఇదని అడిగినప్పుడు ఆ పాదముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాదముద్రలు 3 కరెక్ట్గా పడుతున్నాయి, ఒకటి సరిగా పడట్లేదు కాబట్టి కుంటిదే అని అడిగాను అంటాడు. తర్వాత రామ్ నుంచి అది శివ్కి వెళ్తుంది 4th వన్. శివ్ ఏం చేస్తాడు? గుడ్డిది అని తెలుస్తాడు. అండ్ ఆ తర్వాత శివ్ నుంచి హర్దత్ పొట్టితో ఉందని చెప్తాడు. ఆ తర్వాత దేవదత్ ఏం చెప్తాడు? కడుపులో నొప్పి దానికి ఉందని చెప్తాడు. టోటల్గా విని చాలా సంతోషపడతాడు రాజుగారు. ఇలాంటి తెలివిగల వాళ్ళు నా దగ్గర ఉండాలి అనేసి కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇది లెటర్స్ డిస్కస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉన్నది మనం చూసుకున్నట్లయితే లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్. ఆలోచించి దానికి ఏంటంటే నెక్స్ట్ రిఫ్లెక్ట్ అంటే మనం ఏమని అనుకుంటున్నామో వాటిని రాయాల్సి ఉంటుంది. రీడ్ ద గివెన్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని భాగాలు ఉన్నాయి, పాఠ్యాంశంలోని భాగం అన్నమాట ఇది. దాన్ని చదివేసి కింద ఇచ్చినటువంటి ప్రశ్నల్ని సమాధానాలు రాయమన్నారు. అదేదో చూద్దాం. దేవదత్ 10 days are but a short span in the grand scheme of things. We may still have many more roads to wander before we find employment befitting all 4 of us. ఈ వారం రోజులు 10 రోజులు ఏదైతే నడకుందో అది చాలా చిన్నది, మనకి దొరికే దాని ముందు చాలా చిన్నది. ఎందుకని? రాజుగారిని కలవాలనుకుంటున్నాం. రాజుగారి కొలువులో గనక మనకు గనక రాజుగారి సభలో గనక మనకు గనక ఉద్యోగాలు దొరికితే ఇది చాలా చిన్న విషయం ఈ కష్టం అనేసి దేవదత్ ఏం చెప్తున్నాడంటే చాలా నిజంగా ఇతను స్పెషలే. ఎందుకంటే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాను మిగతా వాళ్ళని. అరే మీ వల్ల కాదురా, నా వల్లనే అయిద్దిరా అని అనట్లా. మనం పొందే దాని ముందు ఇదెంత ఈ కష్టం చాలా చిన్నది అంటున్నాడు. రామ్దత్ ఇఫ్ ఓన్లీ వీ కుడ్ సెక్యూర్ అన్ ఆడియన్స్ విత్ ద కింగ్ ఆఫ్ ఉజ్జయిన్. రామ్ చెప్తున్నాడు, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. రాజుగారి యొక్క దర్శన భాగ్యం కలిగితేనే కదా అది. ఐఎమ్ కాన్ఫిడెంట్ హీ వుడ్ రికగ్నైజ్ అవర్ టాలెంట్స్ అండ్ అపాయింట్ us టు హిస్ సర్వీస్. మనకు కానీ ఆ దర్శన భాగ్యం కనుక దొరికితే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. శివదత్ ఐ షేర్ యువర్ బిలీఫ్ అంటే నేను కూడా అదే నమ్ముతున్నాను అనేసి. దేవదత్ ఇండీడ్ వీ ఆర్ టు బి యునైటెడ్ ఇన్ దిస్ హోప్, దట్ ఈస్ వై వీ ప్రెస్డ్ ఆన్ టువర్డ్స్ ఉజ్జయిన్. దేవదత్ చెప్తున్నాడు అందరం కూడా ఇదే నమ్మకంతో ఉండాలి, అందుకే మనం ఉజ్జయిని నగరానికి వెళ్తున్నాం. హర్దత్ పాజింగ్ థాట్ఫుల్లీ ఆలోచిస్తున్నాడు. గెయినింగ్ అన్ ఆడియన్స్ విత్ ద కింగ్ ఈజ్ నో సింపుల్ టాస్క్. రాజుగారిని కలవడం అంటే అంత సునాయాసమైన విషయం కాదు. రండి ఇస్తాం మీకు అని అనరు. వీ నీడ్ టు డివైజ్ ఎ స్ట్రాటజీ. ఏదైనా ఒక
వ్యూహం అనేది మనం పన్నాల్సి ఉంటుంది అనేసి చెప్తాడనమాట. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద 2 గివెన్ బిలో అండ్ రెక్టిఫై ఇట్. ఇక్కడ ఒక తప్పుడు సమాచారం అనేది ఉంది ఈ రెండిట్లో. దాన్ని రెక్టిఫై అంటే సరిచేయమంటున్నారు. రెక్టిఫై అంటే సరిచేయమంటున్నారు. దేవదత్ బిలీవ్స్ దట్ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ ఈజీ టాస్క్. దేవదత్ ఏం చెప్తున్నాడు అంటే ఉద్యోగం పొందడం అనేది చాలా సులభమైన విషయం అనేసి చెప్తున్నాడు. కాబట్టి సులభమైన విషయం అది కాదు, ఇట్స్ డిఫికల్ట్ టాస్క్, ఈజీ కాదు, దానికి వ్యతిరేకం. రామ్దత్ ఈజ్ కాన్ఫిడెంట్ దట్ ద కింగ్ వుడ్ రికగ్నైజ్ దేర్ టాలెంట్స్. రామ్దత్ ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా మనం ఉద్యోగాలైతే పొందుతాం. ఒక రాజుగారి దగ్గరికి గనక మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయని విశ్వాసంతో ఉన్నాడు. ఉన్నాడు. తప్పైంది ఏంటంటే ఏ అనేది తప్పు అనమాట. ఇది లాంగ్ ప్రాసెస్, లాంగ్ జర్నీ, డిఫికల్ట్ టాస్కే, ఈజీ టాస్క్ అలా. కాబట్టి దేవదత్ బిలీవ్స్ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ. ఇది తీసేసి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం లాంటిది అనే ఒపీనియన్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఆ విషయం మనం గమనించాలి. నెక్స్ట్, వాట్ డస్ రామ్దత్స్ కాన్ఫిడెన్స్ ఇన్ గెయినింగ్ ద కింగ్స్ రికగ్నిషన్ టెల్ us అబౌట్ హిమ్. ఏదైతే రామ్దత్ యొక్క విశ్వాసం ఉందో, ఏం చెప్పాడు అంత నమ్మకంగా, రాజుగారి దర్శనం దొరికితే చాలు మనకు ఉద్యోగాలు వస్తాయి అన్న దాంట్లో రామ్దత్ యొక్క వైఖరి, అతని గురించి ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్గా హీఈస్ ఆప్టిమిస్టిక్ అనొచ్చు, ఆశావాది. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ చూసేటటువంటి వ్యక్తి అని తెలుస్తుంది. రామ్దత్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది. అన్నీ కూడా మంచి జరుగుతాయి, మంచే జరుగుతుంది అని నమ్మేటటువంటి వ్యక్తిత్వం గలవాడని రామ్దత్ గురించి మనకు తెలుస్తుంది. కంప్లీట్ ద సెంటెన్స్ గివెన్ బిలో విత్ కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్. In the line, that's why we press on towards Ujjain. The phrase press on refers to. ఇక్కడ ప్రెస్ ఆన్ అని పదం అనేది వాడబడింది. ఎందుకు ఆ విధంగా ప్రెస్ ఆన్ అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంది. ప్రెస్ ఆన్ అంటే ముందుకు వెళ్ళడం అనేటటువంటి అర్థం అనమాట. ముందుకు వెళ్ళడం అనేది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇంత దూరం 10 రోజులు నడక నడిచామా వామ్మో అనేటటువంటి దాంట్లో చెప్పుకున్నారనమాట. మనకు ఖచ్చితంగా రాజుగారిని మనం కనబడితే ఆయన మనల్ని వదలడు, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వకుండా వదలడు అనేసి అనుకుంటా ముందుకు సాగుతున్నారు వీళ్ళు. చూడండి, ప్రెస్ ఆన్ అంటే వాకింగ్ విత్ హెవీ స్టెప్స్ కాదు, బలమైన చాలా 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 బలంగా అడుగులు వేసుకుంటూ, భారంగా అడుగులు వేసుకుంటూ నడవట్లా అక్కడేమి. మూవింగ్ ఫార్వర్డ్ విత్ డిటర్మినేషన్, దేనికి వెరవకుండా పట్టుదలతో ముందుకు సాగడాన్ని ప్రెస్ ఆన్ అంటారు. ఓకే, ప్రెస్ ఆన్ అంటే దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళడం అనమాట. అది బిలో మనం చూడొచ్చు, గ్యాప్ ఉంటుంది ప్రెస్కి ఆన్కి మధ్యలో, ప్రెస్ ఆన్. తర్వాత మనం చూస్తే స్లోయింగ్ డౌన్ ఫ్రీక్వెంట్లీ ఫర్దర్ రెస్ట్ అండ్ విశ్రాంతి కోసం అక్కడక్కడ ఆగడం కారు. స్టాపింగ్ బ్రీఫ్లీ టు సేవ్ టైం, సమయాన్ని కొంచెం సేవ్ చేసుకోవడం కోసం అక్కడక్కడ ఆగడం. ఇవన్నీ కాదండి, విషయం ఏంటంటే మూవింగ్ ఫార్వర్డ్ విత్ డిటర్మినేషన్, అంకిత భావంతో ముందుకు కదలడం. హర్దత్ సేస్ వీ నీడ్ టు డివైజ్ ఏ స్ట్రాటజీ. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ హర్దత్స్ క్యారెక్టర్ ఫ్రమ్ హీస్ స్టేట్మెంట్. హర్దత్ ఏమన్నాడు, మనం ఒక ప్లాన్ వేసుకోవాలి, ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. అంటే ఇక్కడ స్ట్రాటజీ అంటే ఒక ప్లాన్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం అనేసి హర్దత్ చెప్పే దాంట్లో. ఈజ్ డౌట్ఫుల్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్ అండ్ వాంట్స్ టు గివ్ అప్. గివ్ అప్ అంటే అర్థం ఏంటంటే వదిలిపెట్టడం, మానుకోవడం. అరే ఇదంతా వద్దులేరా, కష్టం రా, మానుకోందాం రా, వద్దురా, వెళ్ళిపోదాం రా అని చెప్పడం కాదు. ఈజ్ ఈగర్ టు రష్ ఇన్ టు ప్యాలెస్ వితౌట్ ప్రిపరేషన్. అసలు ప్యాలెస్లోకి దూసుకెళ్దాం, దొంగతనంగా వెళ్దాం అన్నట్టుగా చెప్పాడు. వీ నీడ్ టు డివైజ్ ఏ స్ట్రాటజీ అంటే వ్యూహం ఉండాలిరా మనకు ఒకటి, అంటే ఒక ప్లాన్ ఉండాలి అనేసి అర్థం. అంతే తప్ప
దొంగతనంగా వెళ్ళిపోదాం కాదు. హీఈస్ కాషియస్, జాగ్రత్త పరుడు, థాట్ఫుల్, ఆలోచనపరుడు, ప్రిఫరింగ్ టు ప్లాన్ ఎహెడ్, ముందుగానే ఒక ప్రణాళిక అనేది ఉండాలి అనేసి చెప్పడం. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి అనేది కరెక్ట్ అనమాట. హీ రిలైస్ ఆన్ అదర్స్ టు మేక్ డెసిషన్స్ ఫర్ ద గ్రూప్. రిలై ఆన్ అంటే ఆధారపడడం. అతడు వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు. ఇది కూడా కాదు. ఏంటంటే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి అనేసి చెప్పడం అనమాట. జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పడం అనేది ఉద్దేశం. తర్వాత మనం చూసినట్లయితే ఇంకో ఎక్స్ట్రాక్ట్ ఉంది. కింగ్ ఆ నలుగురితో ఏం చెప్పారంటే, యూ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ రిమార్కబుల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీ టు సీ బియాండ్ ద ఆబ్వియస్. కళ్ళకు కనబడే దానికన్నా కూడా మీరు ఎక్కువ చూశారు. బియాండ్ ద ఆబ్వియస్, కళ్ళకు కనబడే దానికన్నా కూడా. సచ్ మైండ్స్ ఆర్ రేర్ అండ్ హైలీ వాల్యూడ్ ఇన్ మై కోర్ట్. అలాంటి బుర్రలకి ఏముంటుంది, వాల్యూ ఉంటుంది ఈ సభలో. ఐ ఎక్స్టెండ్ టు యూ ద ఆనర్ ఆఫ్ బికమింగ్ మై అడ్వైజర్స్. నా సలహాదారులుగా మీరు అవ్వండి. యువర్ కౌన్సిల్ షల్ గైడ్ మై డెసిషన్స్ అండ్ యువర్ విజ్డమ్ షల్ బి ఎ బీకన్ ఫర్ మై కింగ్డమ్. కాబట్టి మీ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో నా యొక్క నిర్ణయాలని నడిపించాలి. అండ్ యువర్ విజ్డమ్ షల్ బి బీకన్ ఫర్ మై కింగ్డమ్. నా రాజ్యానికి మీరు ఒక పెద్ద లైట్ హౌస్ లాగా ఉండాలి అనేసి. వాట్ డూ యూ సే టు మై ఆఫర్. నేను ఇచ్చిన దాన్ని మీరేమంటారు అంటే, ఉద్యోగాలు ఇచ్చారు కదా ఈయన, దానికనమాట. వాట్ డూ యూ సే టు మై ఆఫర్ అన్న. రామ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్, ఒక అడుగు ముందుకేస్తూ, యువర్ హైనెస్ ప్రభు, ఇట్ ఈస్ అన్ ఆనర్ వీ హ్యాడ్ నాట్ డే టు డ్రీమ్ ఆఫ్. అసలు మేము ఇంతలాగా మమ్మల్ని ఆదరిస్తారని మాకు ఉద్యోగ కల్లో కూడా అనుకోవాలా, ఈ విధంగా పిలిచి అన్నాడు. ఇప్పుడు ఆప్షన్స్ అనమాట. అసెషన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారండి. రీజనింగ్ అంటే దాని యొక్క వివరణ అనేది కరెక్ట్గా ఉండాలి. స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్కి ఇచ్చిన వివరణ కరెక్ట్గా ఉంటే మొదటిది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ద ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది. అలా కాకుండా రెండు విడివిడిగా ఉన్నాయి, రెండు కరెక్టే కానీ రిలేటెడ్ కాదనుకోండి, బి అవుతుంది. ఒకటి రైట్ ఒకటి రాంగ్ అయితే సిడిలో పెట్టాల్సి ఉంటుంది. ద మర్చెంట్ లెఫ్ట్ ద కోర్ట్ ఫీలింగ్ హంబుల్డ్ అండ్ అషేమ్డ్. అండ్ ఆ వ్యాపారి తాను ఏదైతే గర్విష్టిగా వచ్చేసాడో ఇప్పుడు ఎట్లా అయిందంటే తను తాను తగ్గించుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అండ్ అషేమ్డ్, అవమానం పడ్డాడు అనమాట. ఎందుకంటే రాజుగారే అన్నారు. అంతేకాదు, ఎందుకు హంబుల్డ్ అయ్యాడు, అషేమ్డ్ అయ్యాడు అనేదానికి రీజన్, కారణం ఒకటి ఇచ్చారు. ఏంటంటే ద కింగ్ కమాండెడ్ దాట్ ద 4 wise men జాయిన్ హిస్ కోర్ట్. ఎవరైతే ఇతను దొంగలు అని అన్నాడో వాళ్ళు ఇప్పుడు రాజ ఆస్థానంలో సలహాదారులుగా అయ్యారు. కాబట్టి అతనికి చాలా చాలా తల తీసేసినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు అండ్ దానికి ఇచ్చినటువంటి రీజన్ ఏదైతే ఉందో రెండు కూడా కరెక్టే. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎవరైతే దొంగలు అనేసి ఏం చేశారు, దొంగలు అనేసి తీసుకొచ్చాడు, కానీ వాళ్ళు ఏమయ్యారు, ఇప్పుడు రాజాస్థానంలో సలహాదారులు అయ్యారు. కాబట్టి చాలా తాను చేసిన పనికి చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు అండ్ అవమానించబడ్డాడు అండ్ తాను తగ్గించుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్. ద లైన్ సీ బియాండ్ ద ఆబ్వియస్ మీన్స్ దట్ మెన్ హ్యాడ్ ద ఎబిలిటీ టు. ఇక్కడ సీ బియాండ్ ద ఆబ్వియస్. ఆబ్వియస్ అంటే ఏంటంటే కనబడేది, స్పష్టంగా ఏదైతే కనబడుతుందో. ఏంటంటే జనరల్గా కనబడేదానికన్నా వీళ్ళు కనబడని దాన్ని బాగా చదివేశారు. అది బియాండ్ ద ఆబ్వియస్ అంటే. ఛాలెంజ్ కామన్ బిలీఫ్స్ విత్ రీజనింగ్. జనరల్గా వచ్చే వాటిని ఏవైతే మామూలు మూఢనమ్మకాలు ఇలాంటివి ఉంటాయో వాటిని తార్కికంగా ఆలోచించి విశ్లేషించి వాటిని ఎదుర్కోవడం, నో అని చెప్పడం, ఇది తప్పు అని చెప్పడం. అది జరగల. ఇక్కడేం మూఢనమ్మకాలు ఇంకో దాన్ని ఇచ్చేయాలి. ఇంటర్ప్రిట్ ఇన్ఫర్మేషన్ ట్రెడిషనల్ వేస్. సాధారణమైనటువంటి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రతి ఒక్క సమాచారాన్ని విశ్లేషించారండి. అట్లా ఏం జరగల. నోటీస్ డీటెయిల్స్ అదర్ మైట్ ఓవర్లుక్. మిగతా వాళ్ళు ఏదైతే తేలిగ్గా తీసుకొని కొట్టి పారేస్తారో
అలాంటి డీటెయిల్స్ని కూడా వీళ్ళు గమనించి దాని నుంచి ఏం చేశారు అంటే చాలా చక్కగా ఆలోచించారు. నోటీస్ డీటెయిల్స్ దట్ అదర్స్ మైట్ ఓవర్లుక్. జస్ట్ వాళ్ళు మిగతా వాళ్ళు పట్టించుకోరు, కానీ వీళ్ళు పట్టించుకున్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. వీళ్ళేం భవిష్యత్తుని ముందే చూసేం చెప్పాలా, అక్కడ ఉన్న డీటెయిల్స్నే ఏం చేశారంటే ప్రాపర్గా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ సూటబుల్ రీజన్. ఏదైతే కారణం ఉందో, బికాజ్ అన్నారు కాబట్టి మనం చెప్పాల్సి ఉంటుంది రీజన్ అనేది. ఇక్కడ రామ్దత్ ఏం చేశాడంటే డిస్క్రైబ్ ద కింగ్స్ ఆఫర్ యాజ్ అన్ ఆనర్ వీ హ్యాడ్ నాట్ డేర్ టు డ్రీమ్ ఆఫ్. బికాజ్ మేము కలలో కూడా అనుకోనటువంటి గొప్ప విషయం ఇది, గౌరవం ఇది, కలలో కూడా అనుకోలేదు మీ నుంచి ఇంత గౌరవం పొందుతామని అనేసి అన్నాడు. ఎందుకంటే అసలు అలాంటి గౌరవం పొందుతాడని అనుకోలేదు కాబట్టి. ఎందుకు ఇంత గౌరవం మేము పొందుతామని అనుకోలేదండి కల్లో కూడా అంటే, యాక్చువల్గా వాళ్ళు కోరుకునేది చిన్న ఉద్యోగం ఏదైనా అని, అడ్వైజర్ స్థానంలో వీళ్ళు అపాయింట్ అయ్యారు. బికాస్ ఎందుకని అంటే దే ఆర్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్స్. ఎందుకన్నాడంటే వాళ్ళని అడ్వైజర్స్గా రాజుగారు మరి వీళ్ళని ఏం చేశారంటే అపాయింట్ చేశారు కాబట్టి ఆ మాట అనేది వాడడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు వచ్చేసి ఏం చేశారు, నలుగురు వ్యక్తుల్ని వ్యాపారి తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ రాజు అలా అర్థం చేసుకోవాలా అండ్ అడిగాడు అనమాట. అడగడమే కాదు అండ్ టోటల్గా వాళ్ళు చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. హౌ డస్ కింగ్ ఆఫర్ టు 4 men రిఫ్లెక్ట్ హిస్ వాల్యూస్ యాజ్ ఏ రూలర్. అసలు ఎట్లా ఆ వ్యక్తిని ఎలా అంచనా వేయచ్చు రాజుగారిని అంటే ద కింగ్, రాజుగారు ద కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈజ్ అ మ్యాన్ ఆఫ్. ఎలాంటి మనిషి అంటే అబ్జర్వేషన్. ఈయనకు కూడా పరిశీలన శక్తి ఉంది, ఉండబట్టే ఇతరులు ఉన్నటువంటి ఆ విలువని కూడా కనుక్కోగలిగాడు. ద కింగ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇంటెలిజెన్స్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇతరుల్లో ఉన్న దాన్ని కనుక్కున్నాడు, లేకపోతే వల్ల అయ్యేది కాదు. అండ్ జస్టిస్, న్యాయం కూడా అందించాడు. అదే వేరే వాళ్ళైతే ఎలా తెలిసిద్ది నీకు, కామన్ సెన్స్ అన్నమాట. ఎలాగైనా సరే నీకెలా తెలిసిద్ది, అబ్బా అంత పోటుగాడివా, ఇల్లు నేరస్తులు జైల్లో వేయండి అనేసి చెప్పడం అయితే జరిగేది. కానీ అలా చెప్పాల. ద కింగ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇంటెలిజెన్స్ అండ్ జస్టిస్. కాబట్టి ఆయన పరిశీలించేటటువంటి పరిశీలకుడు అండ్ చాలా జ్ఞాని అండ్ న్యాయం అందించేటటువంటి వ్యక్తి కూడా. కాబట్టి దానివల్లనే అతను ఆ నలుగురిలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించగలిగాడు. లేకపోతే ఈ విధంగా మనం కథ చెప్పుకునే వాళ్ళమే కాదు. ఇప్పుడు మనం లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్లోని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమాధానాలు అనేవి చూద్దాం. మొదటి ప్రశ్న కనుక మనం చూసినట్లయితే, వాట్ డస్ ద డస్టీ రోడ్ లీడింగ్ టు ఉజ్జయిన్ టెల్ అస్ అబౌట్ ఛాలెంజెస్ ఆఫ్ యంగ్ మెన్స్ జర్నీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రూట్ ఏదైతే ఉందో వాళ్ళు నడిచినటువంటి దారి అంతా కూడా డస్టీ అంటే దుమ్ముతో కూడుకున్నటువంటిది, ఉజ్జయిని నగరానికి వెళ్ళేటటువంటి ఆ దారి. కాబట్టి మనం ఎలాంటి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నారు అని చెప్పొచ్చు. ద డస్టీ రోడ్ షోస్ దట్ ద జర్నీ వాజ్ లాంగ్ అండ్ డిఫికల్ట్. దాని ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే అదంతా చాలా దుమ్ముతో కూడుకోవడమే కాకుండా చాలా దీర్ఘమైనటువంటి నడక అండ్ చాలా అంటే 10 రోజుల పాటు వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు అండ్ డిఫికల్ట్, చాలా కష్టమైంది. పేదవాళ్ళని తెలుస్తుంది, మామూలుగా బాగా రిచ్ అయితే గుర్రాలో లేకపోతే ఒంటె అంటున్నారు కాబట్టి దాని మీద ప్రయాణం చేసేవాళ్ళు. కానీ వీళ్ళు కాలి నడకన మాత్రమే ప్రయాణం చేస్తున్నారు అంటే 10 రోజుల పాటు చాలా చాలా కష్టమైందనమాట. దే హ్యాడ్ ట్రావెల్డ్ ఫార్ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్. పని కోసం వాళ్ళు చాలా సుదూర ప్రాంతం నుంచి ఉజ్జయిని నగరానికి అయితే రావడం జరిగింది.
వై డిడ్ ద మర్చెంట్ బికమ్ సస్పీషియస్ ఆఫ్ 4 men? ఎందుకని ఆ వ్యాపారి ఈ నలుగురి పట్ల చాలా చాలా అనుమానం అనేది వ్యక్తం చేశాడు? వాట్ డస్ దిస్ టెల్ అస్ అబౌట్ యూ? ఈ వ్యాపారి యొక్క ఏదైతే ఈ యాక్చువల్గా అనుమానించడం అనే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వాట్ డస్ దిస్ టెల్స్ అబౌట్ యూ? అతని క్యారెక్టర్ గురించి, ఆ వ్యాపారి యొక్క క్యారెక్టర్ గురించి ఏం చెప్తుంది? ద మర్చెంట్ బికేమ్ సస్పీషియస్ బికాస్ దే న్యూ మెనీ డీటెయిల్ అబౌట్ హిస్ క్యాబిన్. ఎందుకు అనుమానించాడంటే ఈ నలుగురికి చాలా విషయాలు తెలుసుని. ఏంటది? కుంటిదని, బుడ్డిదని, పొట్టితోకని, కడుపులో నొప్పని. అసలు చూడకుండా ఎలా చెప్పడం సాధ్యమవుతుంది అనేది మర్చెంట్ యొక్క వాదన. కానీ వీళ్ళు మేధావులు, చూడకుండానే జస్ట్ అది వదిలిన పాదముద్రలతోనే టోటల్ గ్రహించేశారు వీళ్ళు. దిస్ షోస్ దాట్ హీ వాజ్ వరీడ్ అండ్ క్విక్ టు జడ్జ్ అదర్స్. తొందరపడేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఈ వ్యాపారి అనేసి అర్థమవుతుంది. వ్యాపారంలో తొందరపడడంలో తప్పు లేదు, కానీ ఇలా హ్యూమన్ రిలేషన్స్లో తొందరపడితే మాత్రం చాలా చిక్కులైతే వస్తాయి. వ్యాపారంలో తొందరగా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, దాని వరకు అయితే ఓకే, కానీ హ్యూమన్ రిలేషన్స్లో మాత్రం అది దెబ్బతీస్తుంది. ఇతరుల్ని తొందరగా జడ్జ్ చేసేటటువంటి ఆ గుణం ఏదైతే వ్యాపారికి ఉందో అది రాజుగారికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇతన్ని ఏంటంటే తొందరపడేటటువంటి వ్యక్తిత్వం గలవాడిగా ఆ వ్యాపారిని పేర్కొనవచ్చు. హౌ డు ద 4 young men's అబ్జర్వేషన్స్ అబౌట్ ద క్యామెల్ సర్వ్ యాజ్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ప్లే? మనం చూసినప్పుడు జనరల్గా వెళ్తున్నారు, అరే రాజుగారిని కలవాలి, ఇలా ఉంది. టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగింది? వీళ్ళు గనక ఆ అబ్జర్వేషన్స్, ఆ పరిశీలన గనక చేయకుండా ఉంటుంటే, ఆ వ్యాపారి వీళ్ళని కలవకుండా ఉంటే, చివరిలో ఏదైతే అవుట్కమ్ వచ్చిందో వీళ్ళు అడ్వైజర్స్గా, సలహాదారులుగా నియమింపబడ్డం అనేది జరిగేదా? జరగదు. ఎక్కడ జరిగింది టర్నింగ్ పాయింట్ అంటే దేర్ అబ్జర్వేషన్ ప్రూవ్డ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్. టర్నింగ్ పాయింట్ వచ్చేసి క్యామెల్ గురించినటువంటి పరిశీలనలు ఏవైతే ఉన్నాయో అది టర్నింగ్ పాయింట్ అయింది. వాళ్ళ పరిశీలనలు వాళ్ళ యొక్క బుద్ధిని, వివేచనని, జ్ఞానాన్ని తెలియజేసింది. దిస్ చేంజ్ ద కింగ్స్ ఒపీనియన్ అండ్ లెడ్ టు దేర్ సక్సెస్. ఎప్పుడైతే వీళ్ళు రాజుగారి ముందు భయపడకుండా, భయపడితే ఆలోచన ఆగిపోతుంది, భయపడలేదు, క్లియర్ కట్గా వాళ్ళు ఏమనుకున్నారో అది చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ నలుగురు వ్యక్తులు ఏదైతే వాళ్ళు ఉద్యోగం కోసం వచ్చారో సఫలీకృతమయ్యారు. వై డిడ్ ద కింగ్ బిలీవ్ ద 4 young men అండ్ నాట్ ద మర్చెంట్? ఎందుకని నలుగురిని నమ్మాడు, వ్యాపారిని ఎందుకు నమ్మలా? ద యంగ్ మెన్ గేవ్ క్లియర్ అండ్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దేర్ కంక్లూజన్స్. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దానికి చాలా స్పష్టంగా, భయపడకుండా అండ్ చాలా విశ్లేషణాత్మక, లాజిక్గా, తార్కికంగా ఆ యొక్క వివరణలు ఇవ్వడం ద్వారా రాజుగారు ఎస్ కరెక్టే కదా అని ఆయన నోటే చెప్పించారు. ద కింగ్ సా దట్ దే వర్ ట్రూత్ఫుల్ అండ్ వైజ్. వాళ్ళు నిజం చెప్తున్నారని అండ్ తెలివిగలవారని రాజుగారు నమ్మారు. హౌ డస్ దట్ క్యాపబిలిటీ ఆఫ్ 4 young men మేక్ దెమ్ సూటబుల్ టు బికమ్ అడ్వైజర్స్? వాళ్ళు ఏదైతే ఆ సామర్థ్యం ఉందో ఆ నలుగురికి అండ్ అడ్వైజర్స్ అవ్వడానికి ఎలా వాళ్ళు మరి సక్సెస్ అయ్యారు? హౌ డస్ ద క్యాపబిలిటీ ఆఫ్ 4 young men మేక్ దెమ్ సూటబుల్ టు బికమ్ అడ్వైజర్స్? వాళ్ళ యొక్క సామర్థ్యాలు వల్ల వాళ్ళు ఏమయ్యారు? సలహాదారులు అయ్యారు. ఎలా అయ్యారు? దేవర్ అబ్జర్వెంట్, వాళ్ళు పరిశీలన శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఇంటెలిజెంట్ అంటే చాలా తెలివి కలిగిన వాళ్ళు. అండ్ గుడ్ ఎట్ రీజనింగ్, లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు. దీస్ క్వాలిటీస్ హెల్ప్ దెమ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ వైజ్లీ. చాలా తెలివిగా ఆ సమస్యను వీళ్ళు తీర్చారు. అంటే ఎక్కడ? రాజుగారి ముందు. వేరే వాళ్ళు అయితే జైల్లో వేసేవాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే వ్యాపారి చెప్పిన లాజిక్ కరెక్టే. అసలు చూడకుండా గుడ్డిది, కుంటిది, కడుపులో నొప్పి, పొట్టితోక ఎట్లా చెప్పగలరయ్యా అంటే దానికి అసలు సమాధానం ఇవ్వకపోతే ప్రాపర్గా వీళ్ళు బయటపడే ప్రసక్తే లేదు. కానీ వాళ్ళకి ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని అవకాశంగా మలుచుకున్నారు. ఆ క్యాపబిలిటీ, సామర్థ్యం ఎలా ఉందో
ఆ సామర్థ్యంతో సమస్యని వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని ఏమయ్యారు చివరికి సలహాదారులుగా మారడం అయితే జరిగింది. వై డస్ ద మర్చెంట్ ఫీల్ అషేమ్డ్ ఫర్ అక్యూజింగ్ ద 4 యంగ్ మెన్ ఆఫ్ స్టీలింగ్ ఈజ్ క్యామెల్? అండ్ మర్చెంట్ చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకు సిగ్గుపడాల్సి వచ్చింది? ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, నీ సొంత మాటల్లో రాయమన్నారు. మర్చెంట్ ఏం చేశాడు? సిగ్గుపడాల్సి వచ్చింది. ఎందుకని? నలుగురిని దొంగలు అని నేరారోపణ చేసినందుకు చివర్లో అతను చాలా సిగ్గుపడ్డాడు. ఎందుకు? ద మర్చెంట్ రియలైజ్ దట్ యంగ్ మెన్ వర్ ఇన్నోసెంట్. ఎందుకు అంటే వాళ్ళు చాలా అమాయకులనే విషయం తెలిసింది. ఎందుకని? తొందరపడ్డాడు, తొందరగా జడ్జ్ చేశాడు. అక్కడే మీరు ఎట్లా చెప్తున్నారయ్యా చెప్పండి అని రాజుగారు అడిగినట్టు గనక అడిగి ఉంటే అండ్ వాళ్ళని అయ్యా ఎటుపోయిందో కూడా చూడండి అయ్యా అని ఉంటే నలుగురు సహాయం చేసేవాళ్ళు. ఈ ఫెల్ట్ అషేమ్డ్ బికాజ్ హీ హ్యాడ్ రాంగ్లీ అక్యూజ్ దెమ్ వితౌట్ ఎనీ ప్రూఫ్. ఎటువంటి ప్రూఫ్ లేదు, ఎటువంటి సాక్ష్యం లేదు, లేకుండానే సాక్ష్య ఆధారాలు, ప్రూఫ్ ఆధారం లేదు, ఎటువంటి సాక్షులు లేరు, లేకుండానే వీళ్ళని ఏం చేసేసాడు? వీళ్ళు దొంగలు అని తేల్చేశాడు. తేల్చి అంతవరకు అయితే ఓకే, రాజుగారి దగ్గరకు మరీ తీసుకొచ్చాడు. తేడా జరుగుంటే వీళ్ళు ఖచ్చితంగా జైల్లో కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు దొంగలుగా పడి ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అతను సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అన్నమాట మర్చెంట్. ఇదండి టోటల్గా మనం వచ్చేసి లెటర్స్ డిస్కస్ కావచ్చు అండ్ లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ కావచ్చు. ఇదే విధంగా ప్రతి లెసన్కి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, యూనిట్ వైజ్ ఇవ్వడం జరిగింది. మీకు ఏ యూనిట్ కావాలంటే ఆ యూనిట్ యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ యూనిట్ 2 కావాలి, యూనిట్ 2 పూర్వి క్లాస్ 8 పీసీవి ఇంగ్లీష్. యూట్యూబ్లో కనుక ఇది సెర్చ్ చేస్తే మీకు ప్లేలిస్ట్ వస్తుంది యూనిట్ 2కి సంబంధించింది. యూనిట్ 2లో ఉన్నటువంటి పాఠ్యాంశం, దాని యొక్క సమరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గ్రామర్ అన్నీ ఒకే యూనిట్లో పూర్తిగా ఉంటాయి. ఒక క్లాస్ 8 కాదు, మీరు 7th క్లాస్ కావాలన్నా ఇదే క్లాస్ 7 అని పెడతారు, 6th క్లాస్ కావాలంటే క్లాస్ 6 పెడతారు. ఈ విధంగా మీరు టోటల్ సిలబస్ని యూనిట్ వైజ్ అయితే పొందొచ్చు. అలానే చివరిలో ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి, వాటి ద్వారా కూడా మీరు సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో టైటిల్ ఏదైతే ఉంటుందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ లింక్స్ పొందొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఏవైతే ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.